సునీత జనార్దన్ గారు కామెంట్ చేశారు, సార్ మా పిల్లలకి మహామృత్యుంజయ మంత్రము ఎప్పుడంటే అప్పుడు చెబుతున్నారు, అలా చెప్పడం మంచిదంటారా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే చెప్పాలా? దయచేసి చెప్పండి, చాలా మందిని అడిగాను, ఎవరూ చెప్పడం లేదు, ప్లీజ్ చెప్పండి గురుగారు అని అడిగారు సునీత గారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్. ఈ మంత్రాన్ని ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది ఏంటంటే అకాల మృత్యువుని రాకుండా చేసిన అర్థం. కానీ దాంతో కాస్త స్వరయుక్తంగా నేర్చుకోవాలి, దాన్ని అలా నేర్చుకుంటే మంచిది. సరే కనీసం ఆ త్రయంబకం అనేటువంటి అక్షరాలైనా కరెక్ట్గా పలికితే మనకి తప్పకుండా అకాల ప్రమాదముల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడైనా చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా, దాని నుంచి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ మంత్రం విన్నా, అది స్ఫురణలోకి మనసులోకి వచ్చినా తప్పకుండా మనకున్నటువంటి అనేక బాధల నుంచి, రుణముల నుంచి విముక్తులైనటువంటి మహామంత్రం అది. తప్పకుండా అది వినవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. మర్చిపోకుండా మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం.